హిందూ మతంలో కులాలు ఇవి. క్రిస్టియన్ గా మారిన తర్వాత వాళ్ళ స్టేటస్ ఏంటి? హిందూ మతంలో ఓసీ బ్రాహ్మణే ఉన్నాడు అనుకోండి, ఆయన క్రిస్టియన్ గా మారిన తర్వాత కూడా ఓసీ బ్రాహ్మణే. మీరు ఫస్ట్ మొట్టమొదట క్రిస్టియన్ అంటే మీకు ఎప్పుడు ఎస్సీలు గుర్తొస్తారు, కానీ క్రిస్టియన్ అంటే మొట్టమొదటి భారతదేశంలో క్రిస్టియన్స్ బ్రాహ్మణ్స్, కేరళ బ్రాహ్మణ్స్ మొట్టమొదటిగా క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయింది. వాళ్ళు ఆర్సీఎం బ్రాహ్మణ్స్, రోమన్ క్యాథలిక్స్ వాళ్ళంతా. సో ఎప్పుడైనా ఒక బ్రాహ్మణుడు క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయిన తర్వాత కూడా ఆయన బ్రాహ్మణిగానే ఓసీగానే ఉంటాడు. అలాగే హిందువులో క్షత్రియుడు క్రిస్టియన్ అయ్యా కూడా క్షత్రియుడే. ఇక వైశ్యుడు హిందువులో ఉన్నప్పుడు వైశ్యుడు, క్రిస్టియన్ లో కూడా ఆయన వైశ్యుడే ఓసీ. దాని తర్వాత హిందువులో కాపున్న ఆయన క్రిస్టియానిటీలోకి వచ్చిన తర్వాత కూడా కాపే. క్యాస్ట్ ఏ విధమైన మార్పు ఉండదు. ఎందుకంటే మరి ఇప్పుడు క్రిస్టియన్ గా మారితే ఒక్క దళితుడిదే కులం మారాలంటారు కదా. మరి ఏదైతే ఓసీ కులాల్లో బీసీ కులాల్లో ఉన్న వాళ్ళు కూడా క్రిస్టియన్ గా మారినప్పుడు కులం మాయమైపోవాలి కదా. మరి ఎందుకు వాళ్ళు ఇంకా అదే కులాలతో పరిగణిస్తున్నారు? ఇప్పుడు దళితుల విషయంకి వద్దామండి. దళితులు ఎస్సీ హిందువులు ఉంటే, క్రిస్టియన్ లో మారితే బీసీసీ కులం లేదు. ఇంకా దళితులకు మాత్రం కులం మాయమైపోతుంది. మిగతా అన్ని కులాలకి ఈవెన్ ఓసీలు, బీసీలు, ఎస్టీలు అందరికీ కులాలు అలాగే కొనసాగుతున్నాయి. వాళ్ళ స్టేటస్ అలాగే ఉంటుంది, వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చిన పర్సెంటేజ్ అలాగే ఉంటుంది. కానీ ఇక్కడ దళితుడికి మాత్రం ఎస్సీగా ఉంటే 15%, బీసీసీగా మారితే 1%. ఇది ఏంటి నాకు అర్థం